ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏ మోటివేషన్ క్లాసో లేదా టైం మేనేజ్మెంట్ చిట్కాలకు సంబంధించినది కాదు. ఇది సైన్స్‌కు కూడా అంతుచిక్కని, తరతరాలుగా కాశీలోని ఒక పురాతన ఆలయ గోడల మధ్య రహస్యంగా దాచబడిన ఒక అద్భుతమైన గ్రంథం గురించిన సమాచారం. కాశీలోని మణికన్న ఘాటు వద్ద అర్ధరాత్రి దాటాక చితిమంటలు కూడా చల్లబడే ఆ నిశ్శబ్ద సమయంలో, అంటే ఖచ్చితంగా తెల్లవారుజామున 3:40 నిమిషాలకు ఈ బ్రహ్మాండంలో ఒక వింతైన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుందని మీకు తెలుసా? ఆ సమయంలో పరమశివుడి డమరుకం శబ్దం వినిపించకుండానే మారుమోగుతుందని, ఆ ప్రకంపనలు ప్రకృతిలోని అణువణువును మేల్కొలుపుతాయని పురాణాలు చెబుతున్నాయి. చాలామంది విజయవంతమైన వ్యక్తులు ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేవాలని చెబుతారు. కానీ లేచిన తర్వాత ఆ మొదటి 3 నిమిషాల్లో మన శరీరంలోని శివశక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో ఎవరూ వివరించరు. మీరు 4 గంటలకు లేచిన తర్వాత కూడా అదే ఒత్తిడి, అదే ఆందోళనలతో మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే మీరు బ్రహ్మ ముహూర్తాన్ని కాక కేవలం గడియారంలోని సమయాన్ని మాత్రమే ఎంచుకున్నారని అర్థం. కాశీలోని ఆ రహస్య గ్రంథంలో ప్రస్తావించిన 21 బ్రహ్మ ముహూర్త రహస్యాలు మరియు ఆ లాస్ట్ ఫార్ములా గనక మీరు తెలుసుకోగలిగితే మీ జీవితం మారడానికి 3 ఏళ్ళు లేదా 3 నెలలు కూడా అక్కర్లేదు. గడియారం చూసి కేవలం 3 నిమిషాల్లో మీ అంతరాత్మను విశ్వశక్తితో అనుసంధానం చేయవచ్చు. అసలు ఆ సమయంలో ఆ పొరల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి? కాస్మిక్ కిరణాలు మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? కేవలం 21 రోజుల పాటు ఆ 3 నిమిషాల సూత్రాన్ని పాటిస్తే మన మాట ఎలా శిలాశాసనంగా మారుతుంది? అసలు నాగసాధువులు చెప్పే కాలభేదన అంటే ఏమిటి? మన శరీరంలోని 7 చక్రాలను ఆ 21 రోజుల కాలచక్రంతో ఎలా సమన్వయం చేయాలి? ఇలాంటి ఎన్నో విస్తుపోయే నిజాలను, మీ జీవిత గమనాన్ని మార్చే ఆ పురాతన శివ ఫార్ములాను ఈరోజు మనం పూర్తి డీటెయిల్‌గా విశ్లేషించబోతున్నాం. బ్రహ్మ ముహూర్తం అంటే కేవలం టైం కాదు, ఒక ఎనర్జీ. బ్రహ్మ ముహూర్తం అనే పదాన్ని వినగానే చాలా మంది అది కేవలం గడియారంలో సూచించే ఒక సాధారణ సమయం అని భావిస్తారు. కానీ కాశీలోని ఆ రహస్య గ్రంథం ప్రకారం ఇది సమయం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన విశ్వశక్తి ప్రవాహం. శాస్త్రీయంగా చూస్తే సూర్యోదయానికి ముందు ఉండే ఆ 48 నిమిషాల కాలంలో భూమి యొక్క వాతావరణంలో వింతైన మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ కిరణాలు మరియు ఓజోన్ పొర గుండా ప్రసరించే శక్తివంతమైన రేణువులు భూమిని ఒక విలక్షణమైన కోణంలో తాకుతాయి. దీనివల్ల వాతావరణంలోని కేవలం ఆక్సిజన్ మాత్రమే కాకుండా ప్రాణశక్తి అత్యధిక స్థాయిలో ప్రవహిస్తుంది. మనం మన శరీరాన్ని ఒక రేడియోగా ఊహిస్తే మన వెన్నుముక మరియు నాడులు ఆ రేడియోకి యాంటీనా లాంటివి. కానీ సమస్య ఏమిటంటే ఆ విశ్వశక్తి అనే సిగ్నల్‌ను పట్టుకోవడానికి మన యాంటెన్నా సరైన ఫ్రీక్వెన్సీలో లేదు. మనం ఆ పవిత్ర సమయంలో గాఢ నిద్రలో ఉండడం వల్ల, లేదా నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ స్క్రీన్ చూడడం వల్ల ఆ అద్భుతమైన సిగ్నల్‌ని పూర్తిగా కోల్పోతున్నాం. కాశీలో నాగసాధువులు ఈ ప్రక్రియను కాలభేదన అని పిలుస్తారు. అంటే సమయం అనే తెరను తీల్చుకొని శూన్య స్థితిలోకి ప్రవేశించి మన భవిష్యత్తును మనమే స్వయంగా రాసుకోవడం. ఈ సమయంలో గాలిలోని అయాన్లు మన మెదడులోని పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల మన ఆలోచన శక్తి మరియు సంకల్ప బలం అనూహ్యంగా పెరుగుతాయి. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఎదే పిండే తదే బ్రహ్మాండే, అంటే మన శరీరంలో ఏముందో ఈ విశ్వంలో కూడా అదే ఉంది. కానీ ఆ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ తెగిపోయింది. ఆ తెగిపోయిన అనుసంధానాన్ని మళ్ళీ కలిపే ఏకైక మార్గం ఈ బ్రహ్మ ముహూర్త సాధన. ఈ 48 నిమిషాల కాలంలో ప్రకృతి మొత్తం ఒక ధ్యాన స్థితిలో ఉంటుంది. చెట్లు కూడా ప్రాణవాయువుతో పాటు ఈ కాస్మిక్ శక్తిని విడుదల చేస్తాయి. మీరు గనక ఆ సమయంలో మెలకువగా ఉండి మీ అంతరాత్మను ఆ విశ్వశక్తితో ట్యూన్ చేయగలిగితే మీ శరీరం ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మారి మీకు కావలసిన విజయాన్ని, ఆరోగ్యాన్ని మరియు సంపదను ఆకర్షించడం మొదలుపెడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, మన శరీరంలోని కణాలను విశ్వంలోని అణువులతో రీప్రోగ్రామ్ చేసే ఒక అద్భుతమైన సైన్స్.
కాశీలోని ఆ పురాతన గ్రంథం వెల్లడించిన అత్యంత శక్తివంతమైన రహస్యం ఈ 3 నిమిషాల మ్యాజిక్ ఫార్ములా. దీనికే ఆధ్యాత్మిక పరిభాషలో త్రిపుర రహస్యం అని పిలుస్తారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కొనగానే చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే అలారం మోగగానే గబగబా బెడ్ మీద నుండి కిందికి దూకడం, లేదా వెంటనే మొబైల్ ఫోన్ వైపు చెయ్యి చాచడం. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే కళ్ళు తెరిచిన తర్వాత కనీసం 3 నిమిషాల పాటు అసలు కదలకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే స్థిరత్వమే శివం. ఆ సమయంలో మన మెదడు టీటా స్టేట్ అనే ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇది ఉపచేతన మనసు అత్యంత చైతన్యవంతంగా ఉండే స్థితి. ఇక్కడ మీరు ఏ ఆలోచనను నాటినా అది అనతి కాలంలోనే ఒక మహావృక్షంగా మారి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ 3 నిమిషాల ప్రక్రియలో మొదటి నిమిషం అన్నమయ్య కోశం, అంటే భౌతిక శరీరానికి సంబంధించినది. కళ్ళు తెరిచి మొదటి 60 సెకండ్ల పాటు కదలకుండా పడుకొని మీ చైతన్యాన్ని పాదాల వేళ్ల నుండి శిరస్సు పైభాగంలో ఉండే సహస్రార చక్రం వరకు నెమ్మదిగా ప్రసరింపజేయాలి. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆ రోజు ఉదయాన్ని చూడలేకపోయారు. కానీ మీకు ఆ అవకాశం లభించిందంటే అది మహాదేవుడి పిలుపు అని గుర్తించి మీ శరీరానికి మరియు ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత కలిగిన మనసు మాత్రమే బ్రహ్మాండం నుండి మరిన్ని వరాలను అందుకోగలదు. రెండవ నిమిషం ప్రాణామయ కోశం, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచే సమయం. మన శ్వాస అనేది శివునికి మరియు మనకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన తాడు వంటిది. బ్రహ్మ ముహూర్తంలో మన శరీరంలో ఇడ మరియు పింగళ నాళాలు, అంటే సూర్య చంద్ర నాడులు సంపూర్ణ సమతుల్యతలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో మీరు శ్వాసను గమనిస్తూ లోపలికి పీల్చే ప్రతి గాలి ద్వారా వింశంలోని బంగారు రంగు శక్తి మీ కణకణాన్ని నింపుతున్నట్లు మరియు బయటకు వదిలే ఉచ్ఛ్వాస ద్వారా మీలోని భయం, అనారోగ్యం, సోమరితనం, నల్లటి పొగల బయటకు వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేయాలి. దీనినే శివశ్వాస క్రియ అంటారు. చివరిగా 3వ నిమిషం మనోమయ కోశం. ఇది మీ సంకల్పాన్ని నిజం చేసే అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీ మెదడు ఒక తెల్లటి కాగితంలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ మీరు మీ కోరికలను కావాలని కాకుండా ఇప్పటికే నెరవేరినట్లు దృఢంగా అనుకోవాలి. ఉదాహరణకు, నేను విజయవంతం అవ్వాలని కాకుండా నేను అత్యంత శక్తివంతుడిని, నా లక్ష్యాన్ని సాధించాను, శివుని కృప నాపై ఉంది అని వర్తమాన కాలంలో సంకల్పం చేయాలి. ఆ విజయాన్ని, ఆ సంతోషాన్ని మీ కళ్ళ ముందు ఒక హై డెఫినిషన్ మూవీలా స్పష్టంగా చూడాలి. ఈ 3 నిమిషాల ప్రక్రియ మీ శరీరంలోని 7 చక్రాల మీద అద్భుతమైన ప్రభావం చూపి మీలోని సుప్త చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. ఇది కేవలం ఊహ కాదు, బ్రహ్మ ముహూర్తపు శక్తిని మీ రక్తనాళాల్లోకి, మీ డిఎన్ఏలోకి ఇన్స్టాల్ చేసే ఒక ప్రాచీన సాంకేతికత. కాశీ రహస్య గ్రంథం ప్రకారం ఈ 21 రోజుల ప్రయాణం అనేది కేవలం ఒక అలవాటు మార్చుకోవడం కాదు. ఇది మీ పాత వ్యక్తిత్వానికి మరణం మరియు ఒక నూతన శక్తివంతమైన వ్యక్తిత్వానికి జన్మ వంటిది. అసలు ఈ 21 అనే సంఖ్య వెనుక ఉన్న నిగూఢ రహస్యం ఏమిటంటే మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉంటాయి మరియు ప్రతి చక్రానికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అనే 3 తలలు ఉంటాయి. ఈ 7 చక్రాలను 3 తలల్లో శుద్ధి చేసి యాక్టివేట్ చేయడానికి సరిగ్గా 21 రోజులు పడుతుంది. ఈ ప్రయాణాన్ని 3 కీలక దశలుగా విభజించవచ్చు. ఇందులో మొదటి దశ 1 నుండి 7 రోజుల వరకు సాగే విషపానం లేదా డిటాక్సిఫికేషన్ ప్రక్రియ. సముద్ర మదనంలో అమృతం కంటే ముందు హలాహలం అనే విషం ఎలాగైతే వచ్చిందో, మీరు ఈ సాధన మొదలుపెట్టిన తొలి వారంలో మీ శరీరం మరియు మనస్సు తీవ్రంగా తిరగబడతాయి. విపరీతమైన నిద్ర రావడం, ఒళ్ళు నొప్పులు, పాత చేదు జ్ఞాపకాలు లేదా అనవసరమైన భయాలు మిమ్మల్ని వేధిస్తాయి. కానీ ఆ సమయంలో మీరు నీలకంఠుడిలా ఆ అసౌఖ్యాలని భరించి సాధన కొనసాగించాలి. ముఖ్యంగా ఈ దశలో నిద్రలేచిన మొదటి గంట వరకు మొబైల్ ఫోన్ చూడకూడదు. ఎందుకంటే ఆ నీలిరంగు కాంతి మీ పీనల్ గ్రంథిని లేదా మీ అంతర్నేత్రాన్ని దెబ్బతీస్తుంది. రెండవ దశ 8 నుండి 14 రోజుల వరకు సాగే అఘోర దృష్టి, అంటే దేనిని ద్వేషించకుండా కేవలం గమనించే స్థితి. ఈ సమయంలో మీ శక్తి మూలాధార చక్రం నుండి
హృదయ చక్రం వైపు ప్రయాణించడం ప్రారంభం అవ్వడం వల్ల అనవసరమైన కోపం తగ్గి మునుపెన్నడూ లేని కొత్త ఆలోచనలు మరియు ఐడియాస్ రావడం మొదలవుతాయి. ఈ దశలో రోజుకు 5 నిమిషాల పాటు మనసులోనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆ ధ్వని తరంగాలు మీ డిఎన్ఏలోని లోపాలను సరిచేసి మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తాయి. ఇక చివరి దశ 15 నుండి 21 రోజుల వరకు సాగే శివ సాయుధ్యం లేదా సంపూర్ణ అనుసంధానం. ఈ దశకు చేరుకునేసరికి మీకు అలారం అవసరం లేకుండానే తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు కళ్ళు తెరుచుకుంటాయి మరియు మీరు చేసే సంకల్పాలు అద్భుతమైన వేగంతో నిజమవడం గమనిస్తారు. దీనినే శాస్త్రంలో సంకల్ప సిద్ధి అంటారు. కాశీలోని ఆ పాత గుడి నిరంతరం ప్రవహించే గంగా మరియు బ్రహ్మ యొక్క ముహూర్తపు శక్తి మీ తలుపు తడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు నిద్రలో ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మేల్కొనే సమయం వచ్చింది. అహం బ్రహ్మాస్మి అంటే మీరే ఆ బ్రహ్మాండం. మీరు ఎవరి చేతిలోనూ కీలుబొమ్మ కాదు. మీ తలరాతను మీరే రాసుకోగల సృష్టికర్తలు. రేపు ఉదయం 3 గంటల 40 నిమిషాలకు మహాదేవుడు స్వయంగా మీకు విజయ తిలకం దిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ నా ధన్యవాదాలు.